40 ఏళ్లు రాజకీయాల్లోకి వచ్చి ఈ 40 ఏళ్ల సంధి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, బొచ్చుడు పదవులు చేసిండు. పోయిన పార్టీ ఎమ్మెల్యే ఓట్లల్లో ఓడిపోయిండు. ఇక అప్పుడు సాలయ్యింది అసలు కుంపటంతా. ఆయనను ఓడించిన ఆయనే కాంగ్రెస్ లో షరీక్ అయ్యేటాళ్లకు అండ్ల ఉండలేక సొంత పార్టీలతోని ఒక పోరాటం కాదు, ఆఖరికి ఇక పార్టీ మారేతందుకు ముహూర్తం ఖరారు చేసుకుండు సారు. జీవన్ రెడ్డి సార్ కార్ ఎక్కేతందుకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20నే సార్ కార్ ఎక్కేటిది. మళ్ళా ఉత్తగా కూడా కాదు, జగిత్యాల బహిరంగ సభ పెట్టాలే. గా సభకు మాజీ సీఎం కేసీఆర్ సార్ రావాలే. సార్ చేతులతోని గులాబీ షెల్లబట్ట కప్పుకోవాలి. ఇదేనట సార్ అనుకునేటిది. సభకు అన్ని ఏర్పాట్లు చేస్తుర్రు కూడా ఆల్రెడీ. పెద్ద ముచ్చటేంటిదంటే సారే దగ్గరుండి సభ ఏర్పాట్లను అరుసుకుంటుండు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసే రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది చెప్పండి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో, వారికి తోడుగా నిలిచి వీళ్ళ ప్రజల పక్ష నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని. అంటే జగిత్యాల కార్ పార్టీకి బలం పెరిగినట్టే జీవన్ రెడ్డి సార్ రాకతోని. మరి 40 ఏళ్ల సంధి రాజకీయంలో ఉన్నాడు సారు. ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. సార్ కు అభిమానులు బొచ్చడు మంది జగిత్యాల. ఆయన పోతున్నాడంటే ఆయన ఎంబడి పడిపోయేటోళ్లే బొచ్చడు మంది ఉండ్రట ఆడ. సార్ ఇంకా కార్ ఎక్కిందే లేదు. షై పార్టీ వాళ్ళు అరుచుకుంటూనే ఊర్రు. అప్పుడే ఏ నాయకుడినైతే అవినీతి ఆరోపణలపై విమర్శించినాడో, ఏ పార్టీనైతే ఇన్నేళ్లుగా కర్పూరపడుతూ వచ్చినాడో, ఏ నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే విమర్శించే దాంట్లో విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పినాడో, ఆ నాయకుడు చెంతను చేరి ఆ నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ప్రజలు నవ్వుకుంటాం. ఇప్పటికీ మాకు జీవన్ రెడ్డి గారి పట్ల గౌరవం ఉంది. పెద్ద ఆయన సుదీర్ఘం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ వారు పోయిన పార్టీ ఆయన తప్పు చేశారనే మాట మాత్రం చెప్పక తప్పదు. ఇట్లా గులాబీ షెల్లబట్ట కప్పుకొని కారెక్కేతందుకు జీవనన్న తయారైతుంటే పదవుల కోసమే పార్టీ మారుతుండనేటిది కాంగ్రెస్ వాళ్ళు అంటున్న మాట. ఎవరిని అనుకున్నా జగిత్యాల జీవన్ రెడ్డి సార్ మాత్రం ఆయన పనుల ఆయన ఉన్నాడబ్బా.